రుణమాఫీ విషయంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు మస్తు డీలవడిపోయిందట. రేవంత్ రెడ్డి సార్ చేసిన పాపమే ఇయాల తెలంగాణ ప్రజలందరికీ శాపంగా మారిందని హరీష్ రావు సారు యాదాద్రికి పోయి పూజ చేపిస్తున్నాడట. రుణమాఫీ ముచ్చట్ల భాగంగా రేవంత్ రెడ్డి చేసిన పాపమే ఇవాళ జనాలకు శాపమైందని బీఆర్ఎస్ పెద్ద లీడర్ హరీష్ రావు సార్ అంటున్నారు. అందుకని హరీష్ రావు సార్ గట్లనే బీఆర్ఎస్ నాయకులు అందరు కలిసి ఇవాళ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి చేరుకొని ఆ దేవునికి ప్రత్యేక పూజలను చేస్తున్నారు. గట్లనే రేవంత్ రెడ్డి దేవులను మోసం చేశాడు. ఆ పాపం తెలంగాణ ప్రజలకు తలగకుండా ఇవాళ స్వయంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామికి పూజలు చేసి తెలంగాణలో ఉన్న జనాలందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలి, గట్లని ఈ పీడిత ప్రభుత్వం నుంచి విముక్తులు కావాలని హరీష్ రావు సార్ అయితే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దగ్గర ఉన్న తూర్పు రాజగోపం దగ్గర పాప పరిహార పూజలు అయితే నిర్వహిస్తున్నారు. నివృత్తి విషయే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి కృత అసత్య ప్రలాప పాప పరిహార తస్యానాం సర్వేషాం ప్రజానాం విషయే సద్బుద్ధి ప్రసాద సిద్ధ్యర్థం విశేషేణ కర్షకానాం రుణ విముక్తి పర్యంతం వయమేవ సంకల్పిత యుద్ధాయ శక్తి ప్రథమ దేవాలయే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్థల శుద్ధ్యర్థం పుణ్య దర్శనంచ అర్చనంచ అహం కరిష్యే. ఇది గట్టిగా అందాం. ప్రజానాం అందరం చేస్తున్నాం. వయమేవ కరిష్యామః. ఆయనకు సద్బుద్ధి వచ్చేలా చేయి, ప్రజలకు రైతులకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన ఈ దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తి నింపు. ఆయన చేసిన పాపం కారణంగా ప్రజల మీద కోపించకు, ఆగ్రహించకు అని తెలంగాణకు ఎటువంటి అరిష్టం రాకూడదని ప్రజల పక్షాన ప్రార్థిస్తున్నాం. మొదటి దేవాలయంలో సంకల్ప